హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ఆ రెడ్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను ఫర్దర్గా వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ మీకు నా వీడియో నచ్చిందో లేదో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి తప్పకుండా. అండ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. సో ఈరోజు మనం ఎకో ఫ్రెండ్లీ గణేష్ని చేయడానికి ఎలా అనేది చూద్దాం. సో దానికోసం మనం పసుపు ఇంకా మైదా తీసుకున్నాను. సో మైదా 1 కప్ తీసుకుంటే పసుపు 1/2 కప్ అనమాట. సో దాంట్లోకి దాన్ని ముద్దలా చేసుకోవడానికి కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. జస్ట్ పసుపు ఇంకా మైదా, మీరు క్వాంటిటీ మీకు ఎంత సైజ్ గణేష కావాలంటే అంత క్వాంటిటీ పెంచుకోవచ్చు. సో మొత్తం ముద్దలాగా అయిపోయాక కొద్దిగా ఆయిల్ తీసుకొని దాన్ని ఆయిల్ తోటి ఒకసారి లైక్ 1/2 స్పూన్ చాలన్నమాట ఆయిల్ తోటి కలిపేసేయాలి. సో దట్ మనకి పిండి అనేది చేతికి స్టిక్ అవ్వకుండా ఉంటుంది. సో వన్స్ ఇది ముద్ద అయిపోయాక ఫస్ట్ ఒక చిన్న బాల్ తీసుకొని దాన్ని కింద బేస్ లాగా చేసుకోవాలి. ఇలా ప్లేట్ మీద బేస్ లాగా చేసేసి తర్వాత ఇంకొక రౌండ్ షేప్ చేసుకొని బాడీ లాగా చేయాలన్నమాట. సో మనం ఇది పసుపుతో చేస్తున్నాం కాబట్టి ఇంకా కలర్ వేయడం ఇలాంటివి ఏవి అవసరం లేదు. అండ్ ఆల్సో మంచి పసుపు అనేది పూజలో ఎంత ఇంపార్టెంటో తెలుసు కదా మీ అందరికీ. అండ్ దానికి ఇప్పుడు హెడ్ చేసేసుకుందాము. తల కోసం రౌండ్గా చేసుకొని దాన్ని కూడా పెట్టేస్తున్నాం. ఇది పసుపు అంతా ఇలా మెత్తగా ఉంటుంది కాబట్టి లైక్ వెట్గా కూడా ఉంది కాబట్టి ఈజీగా స్టిక్ అవుతుంది. సో నో నీడ్ టు వరీ. ఇప్పుడు వచ్చేసి లెగ్స్ అనమాట. సో ఇలా పెద్ద పాములాగా చేసుకొని ఒక ఎండ్ అలా ఫ్లాట్గా చేసుకొని స్టిక్ చేసేసుకోవాలి. సో స్టిక్ చేయడానికి ప్రతి దగ్గర వాటర్ అద్దిస్తే సరిపోతుంది, మంచిగా స్టిక్ అవుతుంది అనమాట. సో వీ కెన్ యూజ్ అవర్ ఓన్ క్రియేటివ్ స్కిల్స్. ఇక్కడ మీకు ఎలాంటి షేప్స్ ఎలా అంటే అలా చేసుకోవచ్చు. సో నేను బేసిక్ వేలో చేస్తున్నాను బికాజ్ ఈవెన్ దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం. సో ఇప్పుడు ఇలా 2 లెగ్స్, ఈవెన్ హ్యాండ్స్ కూడా సేమ్ ప్రాసెస్లో చేయాలన్నమాట. అండ్ ఒకవేళ మీరు ఇది చేయకపోతే తప్పకుండా మట్టి గణేష్ అనే లైక్ తెచ్చుకురావడానికి ట్రై చేయండి. పిఓపిది వద్దు. అండ్ ఆల్సో కలర్ లేకుండా ఉండేది చేయండి. ఇట్స్ లైక్ హెల్పింగ్ అవర్ ఎన్విరాన్మెంట్ టు బీ క్లీన్ అనమాట. సో అలా ఈవెన్ అవుట్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్స్ చేసేస్తున్నాను. సో హ్యాండ్స్ ఏమో ఒకటి బ్లెస్సింగ్ ఇస్తున్నట్టు ఇలా పెట్టేసి ఇంకో హ్యాండ్లో లడ్డు ఉండేలాగా నార్మల్ షేప్లో పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఇది ఇప్పుడు ఇలా చూడడానికి కష్టం అనిపిస్తుంది అనమాట. బట్ వన్స్ అది చేస్తూ ఉంటే కొద్దిగా మన హ్యాండ్ మూమెంట్ కొంచెం ఫ్రీ అయ్యేదాకా కొద్దిగా కష్టం అనిపిస్తుంది, లేదంటే చాలా ఈజీగానే వచ్చింది. సో షేప్స్ పెద్దగా కావాలి అంటే పెద్ద గణేష్ని క్వాంటిటీ మైదా ఇంకా పసుపు క్వాంటిటీ పెంచేసి చేయొచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి తొండం. సో తొండంకి కూడా ఇలా పెద్ద పాములాగా చేశాను, కొంచెం సన్నగా. అండ్ అది మొత్తం కలిసిపోయేలాగా ఇలా వాటర్ తోటి చేస్తే మంచిగా అతుక్కుపోతుంది అండ్ ఆల్సో ఈవెన్ అవుట్ అవుతుంది అనమాట. ప్లీజ్ ఇగ్నోర్ మై వాయిస్, కొంచెం కోల్డ్ అలా ఉందన్నమాట. అండ్ చూసారా, అది ఈవెన్ అయిపోయింది, బాగా కలిసిపోయింది కదా. మీకు ఎక్కడ కూడా ఏదైనా షేప్ అలా ఈజీగా లైక్ ఈవెన్గా లేదు అనిపిస్తే వాటర్ తోటి ప్రెస్ చేసిస్తే షేప్ మీకు ఎలా కావాలంటే అలా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు చెవులు పెట్టేద్దాము. సో చెవులు కూడా అది స్టిక్ చేయడానికి కొద్దిగా వాటర్ పెట్టేసి చేసేసాను. అండ్ ఇది 1 డే కంటే ఎక్కువే తీసుకుంటుంది డ్రై అవుట్ అవ్వడానికి. అండ్ క్రాక్స్ అయితే రావట్లేదు. సో మీరు 1 డే ముందు చేసుకోండి, సరిపోతుంది అనమాట. ఇలా ఇయర్స్ని ఇలా ఫ్లాట్గా చిన్న రౌండ్ షేప్లో చేసేసాను అనమాట. దాన్ని వాటర్ పెట్టేసి చేస్తే మంచిగా నిలబడిపోతుంది. అండ్ మీరు తొండం పెట్టేకి ముందే జంధ్యం వేయండి. లైక్ జస్ట్ వైట్ థ్రెడ్తో చేశాను. నేను ఇది తొండం పెట్టేశాక తర్వాత గుర్తొచ్చింది, వేరే ఫోటో చూస్తే అయ్యో ఇది లేదు అనేసి. బికాజ్ నేను ఈ విషయంలో చాలా పూర్ అనమాట. ఈ పూజలు వీటి గురించి కూడా అంత ఐడియా ఉండదు. సో అంత గమనించుకోలేదు నేను. సో ఇప్పుడు కిరీటం పెడుతున్నాను. సో ఫర్ కిరీటం కూడా
ఇలా 2 షేప్స్ చేసేసి దానిపైన క్రౌన్ ఇలా ఒక పెద్ద ట్రయాంగిల్ లాగా చేస్తానన్నమాట. సో మీరు దీనికి కావాలంటే గ్లిటర్ పెయింట్ చేయొచ్చు, ఏమైనా బీడ్స్ పెట్టుకోవచ్చు, అలా ఏమన్నా క్రియేటివ్గా చేయొచ్చు. బట్ నాకైతే పసుపుతో కాబట్టి ఆ మంచి డివోషనల్ లుక్ ఉంటుంది. సో ఐ డింట్ వాంట్ టు డిస్టర్బ్ దట్ అనమాట. ఇలాంటి ఆర్టిఫిషియల్ కలర్ అదంతా వేసి ఇలా న్యాచురల్గా చూడడానికి చాలా బాగుండింది బుజ్జి గణేష. అండ్ ఇప్పుడు ఐస్కి మిరియాల్లాగా పెట్టేసేయాలి. చూసారా, జందెం వచ్చేసింది మ్యాజిక్. సో మీరు కూడా అది తొండం పెట్టడానికి ముందే జందెం వేసేయండి థ్రెడ్ తోటి సన్నగా ఇలా చుట్టేసి. సో ఇట్ వాజ్ బిట్ ఈజీ అనమాట. అండ్ దంతాలు కూడా పెట్టాలి. చిన్నగా పసుపుది తీసుకొని దంతాలు కూడా పెట్టేసుకొని. అండ్ ఇప్పుడు హ్యాండ్స్కి అన్నిటికీ ఇలా కొంచెం ఇంప్రెషన్స్ ఫింగర్స్ది వచ్చేలాగా రావాలి అనేసి నీడిల్ తోటి ప్రెస్ చేస్తున్నాను. సో దట్ ఇట్ విల్ గివ్ హ్యాండ్ ఇంప్రెషన్స్ అనమాట. ఇలా దంతాలు ఇలా చేసుకొని పెట్టేసుకోవాలి. అంతే, బుజ్జి గణేష్ రెడీ అయిపోయాడు. మీరు పిల్లలతో కూడా చేయించవచ్చు, చాలా బాగుంటుంది, ట్రై చేయండి. సో గో ఫర్ ఎకో ఫ్రెండ్లీ గణేష్. అండ్ అందరికీ హ్యాపీ గణేష్ చతుర్థి. హోప్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్. బాయ్.